జనం అభివృద్ధిని కోరుకుంటారు, దాన్ని మేము వ్యతిరేకించామని మావోయిస్టు సెంట్రల్ కమిటీ మాజీ అధ్యక్షుడు మల్లోజుల వేణుగోపాలరావు అన్నారు. రేషన్ కార్డులు, భూమి పంపిణీ లాంటి పథకాలను అడ్డుకున్నామని, ఇవన్నీ జనంలో నెగిటివిటీని పెంచాయని అన్నారు. ఒకప్పుడు జనం మెప్పు పొందిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు జనం మనసు నుండి దూరం అయ్యిందని అంటున్న వేణుగోపాలరావుతో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. మావోయిస్టు పార్టీ ప్రజల నుంచి దూరం అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మేము ఒక రకంగా పరిస్థితులకు భిన్నంగా ఆలోచిస్తూ వచ్చామండి. బేసేరాలు నిర్మించడం అనేటువంటి అపోహలలో అనే భ్రమలలో ఉండిపోయామండి. దాంతో ఈ ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి అనేక ప్రజా ఉద్యమాల ద్వారా వస్తున్నటువంటి అనేక సంస్కరణలు వ్యతిరేకిస్తూ వచ్చాం. కాబట్టి ప్రజల అవసరాలను మేము కాదంటూ వస్తున్నాం. వాళ్లకు అవసరమైనటువంటి పద్ధతుల్లో వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మేము వాటిని ఆటంకపరుస్తూ వచ్చాం. కాబట్టి ఏంటంటే చాలా చిన్న విషయాలు, ఇవాళ ఒక కుటుంబానికి రేషన్ కార్డు అవసరం చాలా ఉంటుందండి, దాన్ని కూడా వ్యతిరేకించినాం. ఒక రైతుకు భూమి అవసరం ఉంటుందండి, ఆ భూమికి ప్రభుత్వం నుంచి పట్టా ఇస్తామంటే దాన్ని వ్యతిరేకించడం. ఈ రకంగా చెప్తూ వెళ్ళాలంటే చాలా పెద్ద గ్రంథమే అవుతుంది. కాబట్టి ఏంటంటే ప్రజల అవసరాలు వాళ్ళు తీర్చుకునే పద్ధతుల్లో, వాళ్ళు ఆలోచించే పద్ధతుల్లో వాటిని తీరుస్తూనే కొత్త పద్ధతుల్లో, కొత్త పోరాటాల వైపు వాళ్ళు ఏ రకంగా మోల్డ్ చేయాలనేటువంటి దగ్గర మేము చేయలేకపోయినామండి. చర్చలు జరిగినాయి కానీ కమిటీ నిర్ణయంగా బయటికి రావాలి కదండి, అది రాలేకపోయింది. మీరు బయటికి వచ్చాకైనా సరే, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో అయినా సరే, మావోయిస్టుల ఐడియాలజీ ఇప్పటికైనా మారింది అనుకుంటున్నారా, లేదంటే ఇంకా అదే కోర్ ఐడియాలజీలో ఉన్నారనుకుంటున్నారు? ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉందండి. ఎందుకంటే నేను ఇవాళ మారిన పరిస్థితులకు అనుకూలంగా ప్రజల మధ్యకు వచ్చి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ అవసరం లేదని కొద్దిమంది భావిస్తున్నారు. కాబట్టి ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుందండి. మీరు 40 ఏళ్ల క్రితం మావోయిస్టులకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎలాంటి అన్యాయాలు, ఎలాంటి అక్రమాలు మిమ్మల్ని మనసు అటువైపు కదిలించాయి? ఇప్పుడున్న పరిస్థితులను బేరీజ్ వేయగలరా? మీరే చూడండి, దొరకన విలువలు లేదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నా. కాబట్టి ఏంటంటే ఇవాళ మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయండి. అందుకే మార్పులకు అనుగుణంగా డైనోసర్ తన జీవితాన్ని మార్చుకోలేకపోయింది, అందుకే డైనోసర్ లేదు ఇవాళ. కాబట్టి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండి. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మారినప్పుడే ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక శాస్త్రం ఉంటుంది, అదే సైన్స్ చెప్పేది. ఆ రకంగానే పార్టీలు ఉంటాయి. మీరు చూడండి, ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 100 ఏళ్ల క్రితం వాళ్ళ పార్టీ పుట్టింది, 100 ఏళ్ల క్రితం మా పార్టీ పుట్టింది. వాళ్ళు పరిస్థితులకు అనుకూలంగా మారారండి. ఒకప్పుడు బ్రహ్మన్ బనియా పార్టీ అనేది దాన్ని, ఇవాళ వాళ్ళు దళితుల్ని, మైనార్టీస్ను, తర్వాత మిగతా వెనుకబడిన వీళ్లను ఓబీసీ అంటారు, వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు అధికారానికి రాగలిగారు. సరే, వాళ్ళ మార్గాలు ఏంటి, వాళ్ళు చెప్తున్న ఏంటి అటువంటి విషయాలు విడి చర్చ అండి. ఎవరైనా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది, చెప్పదలుచుకున్నది ఏంటంటే పరిస్థితులకు అనుకూలంగా మారే వాళ్ళే వాళ్ళ ఆశయాలను ముందు తీసుకెళ్తారు అనేటువంటిది ఈ సారాంశంలో నేను చెప్పదలుచుకున్న విషయాన్ని మేము చేయలేకపోయినాం.